ఒక కవి ఏమన్నాడు తెలుసా? ఎదవల పదవులు దిగిపోయి దుర్మార్గుల పదవుల్లోకి వచ్చాడు అన్నాడు కవి. అన్న మాట ఇది, నేనన్న మాట కాదు ఇది. ఎదవల పదవులు దిగితే దుర్మార్గులు ఎక్కారు. ఇది తరతరాలు జరుగుతుందట. ఏ రాజకీయ పార్టీ వచ్చి ఇంతకాల చరిత్రలో ఎవడు ప్రపంచంలో మంచి చేశాడో చెప్పండి. ఏ రాజకీయ నాయకుడు చేశాడు, ఏ సమ్మెలు చేసినోడు చేశాడు, ఏ రాస్తారోకలు చేసినోడు చేశాడు, ఎవడొచ్చాడు? తిరిగేసి మరొక మాట అంటారు, మంచి చదువులు చెబితే వాళ్ళు బాగా సమాజాన్ని ఉద్ధరిస్తారంటే చదువు జ్ఞానం నేర్పింది తప్ప చదువులు సంస్కారం నేర్పలేదు. విద్యార్థులకి పెద్దలను గౌరవించడం నేర్పలేదు, పెద్దలతో ఎలా మాట్లాడాలో నేర్పలేదు. చివరికి బాగా చదువుకుని ఏమయ్యారు అంటే వీళ్ళు జైల్లో దొంగలయ్యారు. చూడండి కావాలంటే. ఒకప్పుడు ఏదైనా నేరం జరిగితే, ఏదైనా దొంగతనం జరిగితే ఆ దొంగతనం యొక్క తీరుతెన్నులు బట్టి పలానా తెగ చేశారని చెప్పేవారు. ఈరోజు అందరూ దొంగలే. డాక్టర్ దొంగే, యాక్టర్ దొంగే, విద్యార్థి దొంగే, ఇంజనీరింగ్ కూడా దొంగే. చివరికి దేవాలయాలకు వచ్చిన విశ్వాసులు కూడా చెప్పులేసుకెళ్ళిపోవడంలో కూడా దొంగలే. అందరూ దొంగలే. ఇక్కడే మాయమైపోతే కావాలంటే చూడండి. దొంగ బుద్ధి. చదువులు, విద్యా వ్యవస్థ ఏమి నేర్పించింది అంటే